నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి మండలం సంపతిపురం వద్ద 122 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న అనకాపల్లి రూరల్ పోలీసులు. ఒడిశాకు చెందిన 5 నిందితులు అరెస్ట్. వారి వద్ద నుండి 122 కేజీల గంజాయితో పాటు ఒక ఆటో, మోటార్ సైకిల్, 5 సెల్ ఫోన్లు స్వాధీనం. ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి విశాఖ తరలిస్తుండగా మార్గ మధ్యలో పట్టుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. ఎవ్రీవన్, ఈరోజు అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి ఎన్డీపీఎస్ కేసు పట్టుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ లోకల్ ఎస్ఎస్ఓకి ఇన్ఫర్మేషన్ వచ్చి అతనే సంపత్పురం జంక్షన్ అనకాపల్లి మండల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసినప్పుడు 12:30, 1 o'clock టైంకి ఒక బైక్ ఈ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు. ఆ బైక్లో ఇద్దరు మనిషి దొరికారు. వాళ్ళకి కొద్దిగా ఎంక్వైరీ చేసేస్తే దే ఆల్సో టోల్డ్ దట్ వన్ మోర్ ఆటో ఈజ్ ఆల్సో కమింగ్ బిహైండ్ దెమ్. ఆ ఇన్ఫర్మేషన్ మీద అది అంబుష్ పార్టీ పెట్టుకుని మనం ఒక ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆటోలోనే 1 డ్రైవర్, 1 లేడీ అండ్ 1 జెంట్ మనకి అప్రహెండ్ చేయడం జరిగింది. ఈ ఆటోకి ఒక ఫాల్స్ రూఫ్ టాప్ పైన కన్సీల్ చేసేసి టోటల్ 122 కేజీస్ ఆఫ్ గాంజా మనకి ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇందులో ఆల్ 5 అక్యూజ్డ్ ఆర్ ఫ్రమ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఒడిస్సా. ఇందులో అక్యూజ్ నెంబర్ 1, 26 years, అతని మెయిన్ మాస్టర్ మైండ్ ఈ కేసులోనే. అతనే 2022లో ఒక గాంజాయి కేసులో ముద్దయి జైలు కూడా వెళ్ళారు. ఈ ధామ్తారీ డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్ స్టేట్లోనే అతను అరెస్ట్ అయ్యారు. రీసెంట్గానే January 2025 అతను రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత యాజ్ పర్ హిస్ కన్ఫెషన్ ఈ కేసు సంబంధించి ఏదైనా అతనికి డబ్బు పడింది ఫర్ బెయిల్ అండ్ ఆల్ దీస్ అదర్ ప్రాసెసెస్, దానికి బర్డెన్ ఎక్కువ అయింది కాబట్టి మళ్ళీ అతనే ఈ గాంజాయి బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఈ గాట్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ ఒడిస్సా అండ్ కోరాపుట్ ఫెలోస్, ఎస్పెషలీ ది పాడువా విలేజ్, కనసపుట్టు ఇన్ నియర్ ముంచింగ్పుట్ మండల్. దానికి సంబంధించి కూడా మనం CDR పెట్టేసి వెరిఫై చేసుకుంటున్నాము. ఆల్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ విల్ ఆల్సో బి ఎస్టాబ్లిష్ ఇన్ దిస్ కేస్. ప్రెజెంట్లీ టోటల్ 5 మనం అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ టోటల్ 122 కేజీస్ ఆఫ్ గాంజాయి ప్లస్ 1 బైక్ అండ్ 1 ఆటో ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో ఫర్ దిస్ ఎక్సలెంట్ వర్క్ ఐ వుడ్ లైక్ టు compliment the efforts of the team, including SGPO Anakapalli, Shravani, CI Anakapalli Rural, Ashok, SI and all the team members who participate in this raid, especially Borra Mallikarjun Rao, SI, Mohammad Shahid, Head Constable, B. Uma Maheshwar Rao, PC, K. Anjaneyulu, PC. Thank you. టు విలేజ్ AOB ఏరియా నుంచి వాళ్ళు సోర్స్ చేశారు. అక్కడ నుంచి వైజాగ్ రైల్వే స్టేషన్కి తీసుకుని వెళ్తున్నారు. అలాంగ్ ద వే మనం ఇక్కడ పట్టుకోవడం జరిగింది. ఇన్పుట్ బార్డర్కి వస్తుంది. ఫర్దర్ లింక్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. వాల్యూ ప్రతి కేజీకి అప్రాక్సిమేట్లీ 4,500 అయింది ఇప్పుడు. సో టోటల్ 120 కేజీస్ ఉంది. 5,50,000 వరకు ఉంటుంది టోటల్ వాల్యూ. 2 types ఆఫ్ NDPS అక్యూజ్ ఉంటారు. నెంబర్ 1, కొంతమంది అబ్స్కాండింగ్ ఉన్నారు. ఇప్పుడు కూడా మనకి అరెస్ట్ చేయలేకపోయాము ఇప్పుడు వరకు. కానీ రీసెంట్గానే లాస్ట్ 6 months చాలా ఎఫర్ట్స్ పెట్టేసి ఆల్మోస్ట్ 125+ అక్యూజ్ని మనం పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ మీద మనం దృష్టి పెడుతున్నాము.
ఇంకా ఎవరెవరు అక్యూజ్ని మనం అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నాము, వాళ్ళు బెయిల్ మీద బయట వస్తున్నారు వాళ్ళ మీద కూడా మనం సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసేసి, రౌడీ షీట్ ఓపెన్ చేసేసి వాళ్ళు కూడా మానిటరింగ్ చేసుకుంటున్నాం. డిస్ట్రిక్ట్ నుంచి ఎస్పెషల్లీ అనకాపల్లి సబ్ డివిజన్లో కొత్తకోట పోలీస్ స్టేషన్లో మన ఫస్ట్ టైం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో ఇది ఆస్తి కూడా వాళ్ళకి సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అది ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసాము. ప్రాపర్టీస్ అటాచ్మెంట్, ప్రాపర్టీ ఫోర్ఫీచర్ కొత్తకోట పోలీస్ స్టేషన్లో మన రోలుగుంట పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కేసు చేయడం జరిగింది. మిగతా అన్ని కేసెస్లో డిజర్వింగ్ కేసెస్లో అది కూడా ప్రాసెస్ మనం చేసుకుంటున్నాము. ఈ కేసులో కూడా మనం వెరిఫై చేసేసి ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ టు బి ఎలిజిబుల్ we will go for financial investigation in this case. Okay. Please subscribe our channel AP Power News.